बीसी, दिल्ली में बोलो, जय बीसी, जय बीसी। ఈ బంద్ అనేది 60% ఉన్న బీసీల ఆంక్ష, వాళ్ళ రిజర్వేషన్, వాళ్ళ జన్మ హక్కు. కానీ 78 ఏళ్లైనా ఇప్పటి వరకు రిజర్వేషన్ రాకపోవడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరగవచ్చింది, కానీ ఇవాళ కొద్దిగా మైనార్టీలలో రాజ్యాధికారంలోకి వచ్చి మెజార్టీకి బిచ్చం వేసినట్టు వేస్తున్న రోజుల్లో ఇవాళ మెజార్టీ బీసీ పబ్లిక్ తిరగబడితే ఎలా ఉంటుందో ఇవాళ చూడబోతున్నారు. ఇది తెలంగాణ ఉద్యమం కంటే భారీ స్థాయిలో ఈ ఉద్యమాన్ని పైకి తీసుకెళ్తాం. ఇది 18 అక్టోబర్ నాడు ఆరంభమైన ఉద్యమం తీర స్థాయికి చేరి రిజర్వేషన్ వచ్చే వరకు ఇది స్థానిక సంస్థల్లో, విద్యలో, ఉద్యోగాలతో పాటు రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ లో రిజర్వేషన్ ఇచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. సో ఉదయం నుంచి కూడా షాపులు బంద్ చేస్తూ, అదేవిధంగా బస్టాండ్లో బస్సులను నిలిపేస్తూ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. సో ఈ బంద్ను జయప్రదం చేసేందుకోసం టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతిమంగా బీసీ హక్కులు సాధించేంత వరకు కూడా మనం ఈ రకంగానే ఐకమత్యంగా ఉండి కొట్లాడదామని తెలియజేసుకుంటూ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీ రాజ్యాధికారం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిస్తూ, సో వస్త్ర వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా ఎక్కడన్నా అక్కడక్కడ తెలిసో తెలియక షాపులు తీసిన వాళ్ళు ఉంటే కూడా వెంటనే మూసివేయాలని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, సో ఈరోజు బంద్ను విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలకు, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి స్వచ్ఛందంగా మరి ఇప్పటికే వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కావచ్చు, హన్మకొండ పట్టణంలో కావచ్చు, ఇప్పటికే అన్ని షాపులు మూసివేయడం జరిగింది. ఇంకా కొద్దిమంది పెట్రోల్ బంకు, అక్కడక్కడ రిలయన్స్ మార్ట్ అలాంటివి కొన్ని బంద్ చేయకపోతే కూడా ఇప్పుడే మన ప్రశాంతంగా వాళ్ళు బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మరి ఇదే విధంగా సహకరించాలని, బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరొక తెలంగాణ ఉద్యమం తర్వాత మరి మళ్ళొక బీసీ ఉద్యమం ప్రారంభమైంది. కాబట్టి ఏదైతే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఇవాళ అమలు చేస్తానని హామీ ఇచ్చి అలా బంద్కు పిలుపునిచ్చినాయో అదే చిత్తశుద్ధితోని ఇదే కాంగ్రెస్ పార్టీ రేపు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి బయలుదేరాలి. భారతీయ జనతా పార్టీ 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలి. ఎందుకంటే జీవో ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడ బుక్క పెట్టినట్టే పెట్టి గుంజుకున్నారు. మరి ఇంకా 70-75 ఏళ్ల నుంచి మీరు ఇంకా అగ్రవర్ణాలు 6%, 7% లేని అగ్రవర్ణాలు ఇలా పాలించుకుంటూ ఇంత పెద్ద 82% పైన ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను మోసం చేస్తున్నటువంటి అగ్రవర్ణ పార్టీలన్నిటికీ కూడా ఈ తగిన మూల్యం చెల్లించడం తప్పదు.